అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు గ్రీన్ గ్రేవీ చికెన్ ఫంక్షన్స్‌లలో, పెళ్ళిళ్ళలో ప్రిపేర్ చేస్తారు కదా! రుమాలి రోటీతో కానీ, మనకు చపాతీతో కానీ ఇస్తారండి. నాన్‌తో కానీ. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. కొత్తిమీర, పుదీనా అండి. పుదీనా చిన్నగా ఒక కట్ట తీసుకోండి. కొత్తిమీర దానికి డబుల్గా తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 4, 5 తీసుకున్నాను. మీకు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది లవంగాలండి ఒక 10 గల తీసుకున్నాను నేను. దాల్చిన చెక్క 2 ఇంచులది. జావిత్రి ఫ్లవర్ ఒకటి, ఒక బ్లాక్ కార్డమమ్, బ్లాక్ పెప్పర్ 1/2 టీ స్పూన్. మీకు ఘాట్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 4, 5 ఇలాచీలు, షాజీరా ఒక 1/2 టీ స్పూన్, బాదం 5 తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. కాజు వచ్చి నేను 10 తీసుకున్నాను. వీటిని చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ 1/2 కప్ వరకు నూనె తీసుకున్నాను. అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది. బటర్ తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. ఇది చక్కగా కరిగించేసేయండి. ఇలా బటర్ అంతా కరిగిపోయాక ఇందులో బే లీఫ్ యాడ్ చేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే నూనెతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి. ఇలా చాప్ చేసుకోండి. సన్నగా తరిగేసేయండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అవ్వగానే ఇదిగో ఇలాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఇదిగో ఇలాగా చేంజ్ అయిపోయిందంటే ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. బిర్యానీ ముక్కల్లా కాస్త పెద్దగా కొట్టించాను. చాలా బాగుంటాయండి తినడానికి. ఇదిగో ఇప్పుడు ఒక నిమ్మకాయ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ స్పూన్లతోనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీన్ని పచ్చిదనం పోయేంత వరకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్ కూడా చక్కగా వేగేంత వరకు కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనం పసుపు యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. చాలా మంచి కలర్ ఇస్తుంది. జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్. ఇవి కూడా అంతా కలిపే ముక్కలకు కలిపేసేయండి. చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ముక్కలకు ఈ ఫ్లేవర్ అంతా అంటుకునేలాగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా కలిపేసేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అలా స్టిమ్ మీద పెట్టేసేయండి. ఇలా సైడ్లో నుంచి నూనె రిలీజ్ అవుతుంది. ముక్క కూడా బాగా ఉడుకుతుందండి. కాస్త ఆ ముక్క నేతిలో అదే మనం వేసాను కదా బటర్, ఆ బటర్లో వేగాక మంచి ఫ్లేవర్ వస్తుంది. దీని తర్వాత మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, కాజు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, పచ్చిమిర్చి అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది మనం ఏదైతే గ్రైండర్లో జార్లో మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నామో అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా కూడా కాస్త నీట్గా తీసేసుకోండి. ఇక్కడ వాటర్ ఒక కప్పు యాడ్ చేసుకోండి. మనకు ఒక గ్లాస్ వరకు పడుతుంది ఉడకడానికి గ్రేవీకి. నేనైతే ఇక్కడ ఒక కప్ యాడ్ చేశాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఉడికాక మీకు థిక్నెస్ చూసి యాడ్ చేసుకోండి. నేను చపాతీతో తీసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం గ్రేవీ కావాలి. మా ఇంట్లో గ్రేవీ ఇష్టపడతారు. అందుకని కాస్త గ్రేవీ ఉండేలాగా వాటర్ యాడ్ చేశాను. మీకు ఇంకా కాస్త డ్రై కావాలంటే మీరు డ్రై అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా గ్రీన్ చికెన్ పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లలో చేసే గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. నేను చూపించిన ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.